జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతను స్వామివారిని వాడుకుంటున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు తర్వాత కూడా తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డు, పరకామణి, పట్టు వస్త్రాల అవినీతి అంటూ జగన్ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వాపోయారు. 10 రోజుల వైకుంఠ ఏకాదశి దర్శనం వద్దని గతంలో చంద్రబాబు చెప్పారని, కానీ ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఆ పవిత్రతని, ఆ దివ్యధామం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మంటగలిపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మా మీద విపరీతమైన బురద జల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు,